హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్కే లిటిల్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా మంచిగా ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను అండి. మా ఊర్లో అయితే బాగా పడుతున్నాయండి. మా ఇంటి ఎదురుగా రోడ్డు కూడా మునిగిపోయింది. చుట్టుపక్కల ఉన్న ఖాళీ స్థలాల్లోకి అయితే ఫుల్గా వాటర్ అయితే వచ్చేసింది అండి. చేపలైతే ఈ స్థలంలో నుంచి ఆ స్థలంలోకి, ఆ స్థలంలో నుంచి ఈ స్థలంలోకి అయితే స్విమ్ చేసుకుంటూ వెళ్తున్నాయి. అయితే నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేద్దామని చెప్పి అనుకుంటున్నానండి. ఇంకా ఒక స్టవ్ మీదేమో వాటర్ అయితే పెట్టుకున్నాను గ్రీన్ టీ కోసం. అండ్ నెక్స్ట్ స్టవ్ మీద అయితే రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నానండి. ఇంకా ఫ్రైడ్ రైస్ కోసం అయితే నేను వెజిటేబుల్స్ అన్ని అయితే కట్ చేసుకుంటున్నాను. ఫ్రైడ్ రైస్ లోకి అయితే నేను ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకుంటున్నానండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. ఇంకా చిల్లీస్, ఆనియన్స్, బీన్స్, క్యారెట్స్ అండ్ క్యాబేజీ కట్ చేసుకొని అయితే ప్లేట్ లో పక్కన పెట్టేసుకున్నానండి. సోయా సాస్ కానీ, చిల్లీ సాస్ కానీ, వెనిగర్ అయితే నేనైతే యూజ్ చేయట్లేదండి. జర్మనీ నుంచి అయితే బావగారులు అయితే వచ్చారండి. మేమైతే ఎస్టర్డే నైట్ వాళ్ళని కలుద్దాం అని చెప్పి కాల్ చేసాం. ఎక్కడ ఉన్నారో కనుక్కుందామని. వాళ్ళు అయితే రెస్టారెంట్ కి అయితే రమ్మని చెప్పారండి. ఇంకా 15 మినిట్స్ లో మేము రెడీ అయిపోయి రెస్టారెంట్ కి అయితే వెళ్ళాము. పిల్లలు అయితే భలే మాట్లాడుతున్నారండి క్యూట్ గా. ఎలాగైనా వేరే స్టేట్స్ లో ఉన్న వాళ్ళు, వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళు, తెలుగు రాని వాళ్ళు, తెలుగు వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడితే భలే ఉంటుంది కదండి క్యూట్గా. ఎవ్రీ టైం బావగారులు వచ్చినప్పుడు పిల్లలు మాట్లాడుతుంటే మాత్రం నేనైతే చాలా ఎంజాయ్ చేస్తానండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంట్లో క్యారెట్స్ అయితే ఉన్నాయండి. మా హస్బెండ్కి అయితే క్యారెట్స్ పీల్ తీసి చిన్న పీసెస్ కింద కట్ చేసి నెక్స్ట్ కింద బాక్స్లో అయితే పెడుతున్నానండి. ఈ రోజు అయితే హెల్త్ అయితే అస్సలు బాగోలేదండి. కానీ ఓపిక చేసుకొని మా హస్బెండ్కి అయితే లంచ్ బాక్స్ అయితే పెడుతున్నాను. రెసిపీ అయితే అందరూ ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ చూడకుండా ఎవరు చెప్పకుండా నాకు నేనే అయితే ఈ రెసిపీ అయితే నేను ట్రై చేశానండి. ఇంకా నెక్స్ట్ అన్నం ఉడికిందో లేదో అయితే నేను చూసుకుంటున్నానండి. అన్నం అయితే ఉడకలేదు. ఇంకా సరే అని చెప్పి నెక్స్ట్ స్టవ్ మీద కళాయి అయితే పెట్టుకున్నానండి. కళాయి పెట్టుకొని కొంచెం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. కొంతసేపు వేగాక కొంచెం సాల్ట్ వేసి వేయించుకోండి. మరి డీప్గా కాకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ పెద్ద కళాయి అయితే పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసుకొని హీట్ చేసుకోండి. హీట్ ఎక్కాక ఎగ్స్ అయితే బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. బ్రేక్ చేసుకున్న ఎగ్స్లో కొంచెం సాల్ట్ అయితే వేసి కలుపుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి లీసు, క్యారెట్స్, వెజీ, బీన్స్ అన్నీ వేసుకొని కలుపుకోవాలి. అన్నీ కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిదనం అంతా పోయాక నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయ్యాక ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి అవి ఇప్పుడైతే వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాక మొత్తం అంతా కలుపుకోవాలండి. నెక్స్ట్ రైస్ అయితే వేసుకోవాలి. రైస్ అయితే వేసుకున్నాక రైస్కి సరిపడా సాల్ట్, కొంచెం ఏమో పెప్పర్ పౌడరు, అలానుకుంటే కొంచెం టేస్టింగ్ సాల్ట్, నెక్స్ట్ కొంచెం బిర్యానీ మసాలా వేసుకొని ఇవన్నీ అయితే కలుపుకోవాలండి. రైస్ కానీ డ్రైగా కనిపిస్తే కొంచెం ఆయిల్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఎంత బాగా ఫ్రై చేసుకుంటే ఫ్రైడ్ రైస్ అంత టేస్టీగా అయితే ఉంటుంది. అంతేనండి, న్యూ స్టైల్లో ఉన్న నేను చేసిన ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయితే అయిపోయింది. మనం ప్రిపేర్ చేసిన ఫ్రైడ్ రైస్ ని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఆనియన్స్ తో తింటే చాలా బాగుంటుంది. చూస్తూనే ఉండండి మన ఛానల్ని. బాయ్ బాయ్ అండి.